ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఆదివారం కూడా ద్వాదశ రాశుల వారికి నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారమంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు మాట్లాడుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మనందరికీ కూడా ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది. కాబట్టి దాని గురించి నేను ఒక్కొక్క రాశి వారి గురించి ప్రతి వారం కూడా వివరిస్తూ, దాంతోపాటుగా ఎటువంటి విషయాల్లో ఒక్కొక్క రాశి వారు ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి అన్న అంశం, అదేవిధంగా వారు పాటించాల్సిన పరిహారాలు, మరియు దాంతోపాటుగా ఈ వారం యొక్క విశిష్ట రోజుల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం విశిష్ట రోజులు తెలుసుకుంటూ, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని ఒకసారి తెలుసుకుని దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. మొట్టమొదటిగా కార్యక్రమాన్ని ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 12వ తారీఖు జూలై నెల 2026వ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠమాసం, తిథి బహుళ త్రయోదశి రాత్రి 9 గంటల వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం రోహిణి ఉదయం 7 గంటల 8 నిమిషాల వరకు, తదుపరి మృగశిర. వర్జ్యం పగలు 12 గంటల 20 నిమిషాల నుంచి 1 గంట 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4 గంటల 51 నిమిషాల నుంచి 5 గంటల 43 నిమిషాల వరకు. రాహుకాలం సాయంకాలం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగండ పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు. ఇక ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుంచి 4 గంటల 13 నిమిషాల మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలకు అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఇక మనం ఈ వారం యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందాం. 12వ తారీఖు ఆదివారం అంటే ఈరోజు మాస శివరాత్రి. ప్రతి నెల కూడా మాస శివరాత్రి రోజు శివారాధన ప్రత్యేకంగా చాలామంది చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అందులో ఈరోజు అంటే ఆదివారం మాస శివరాత్రి కాబట్టి ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా శివారాధన అంటే శివుడిని అభిషేకపుడిగా చెప్తుంటాం. ఎంత ఎక్కువగా శివారాధన చేస్తే, శివుడికి అభిషేకం చేస్తే, బిల్వ పత్రాలతో శివుడిని పూజిస్తే అందరికీ కూడా అంత మంచిది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు తప్పకుండా కూడా ఈరోజు అంటే ఈ ఆదివారం రోజు శివుడికి అభిషేకం చేయడం కానీ, చేయించుకోవడం కానీ చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక జూలై 14వ తారీఖు మంగళవారం. ఆ రోజు మనకు అమావాస్య, అందులో కూడా భౌమ అమావాస్యగా వ్యవహరిస్తుంటామండి. అంటే మంగళవారం రోజు అమావాస్య రావడం జ్యోతిష్ శాస్త్రరీత్యా చాలా విశిష్టమైంది. దీన్ని భౌమవతి అమావాస్యగా వ్యవహరిస్తాము అని చెప్పవచ్చు. సాధారణంగా అమావాస్య తిథి అంటే మనందరం కూడా పితృదేవతలను స్మరించుకుంటూ ఉంటాం. వారికి సంబంధించి ఏదైనా కూడా పితృకార్యక్రమాలు లాంటివి ఎక్కువ శాతం మంది చేస్తూ ఉంటారు అని చెప్పవచ్చు. అంటే అమావాస్య తిథి పితృదేవులకు సంబంధించింది కాబట్టి పితృదేవత ఆరాధన అందరం కూడా చేస్తుంటాం. అందులో ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రరీత్యం మంగళవారం రోజు అమావాస్య వస్తే దీన్ని భౌమ అమావాస్య అంటుంటాం. అంటే భౌముడు అంటే కుజుడు అండి. అంటే మంగళవారం కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ప్రత్యేకంగా కూడా ఈ భౌమ అమావాస్య యొక్క విశిష్టత అంతా ఇంత కాదు అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఎటువంటి సమస్యలు ఉన్నవారు 14వ తారీఖు మంగళవారం భౌమ అమావాస్యను పురస్కరించుకుని ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న విషయానికి వస్తే, ఎవరికైతే లీగల్ ఇష్యూస్ అంటాం కదండి, కోర్టు కేసెస్, అది దేనికి సంబంధించినవైనా కూడా కావచ్చండి. ఎవరికైతే బాగా అధికంగా ఉందో అంటే కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, లేకపోతే ఏదైనా ల్యాండ్ లిటిగేషన్స్ వల్ల కావచ్చు, ఎవరైతే లీగల్ ఇష్యూస్ ఎక్కువగా ఎదుర్కొంటున్నారో, ఎంత కాలం కష్టపడుతున్నప్పటికీ కూడా ఆ కోర్టు కేసెస్ కొలిక్కి రాక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ముఖ్యంగా ఈ మంగళవారం అమావాస్య కాబట్టి ఆ రోజు, అదేవిధంగా ఎవరికైతే అప్పుల బాధ అధికంగా ఉందో, చేసిన రుణాలు తీర్చే శక్తి లేక, తీర్చలేక ఇబ్బంది పడుతూ మరింత అప్పులు చేస్తున్నారో, అంటే ప్రధానంగా కొన్ని సందర్భాల్లో మనం అప్పులు చేస్తుంటామండి. అది మనకి ఇన్కమ్ బాగున్నప్పుడు తీరుస్తూ ఉంటాం. అలా లేనప్పుడు ఏమైపోతుందంటే ఈ అప్పు తీర్చడం కోసం మరొక అప్పు చేస్తుంటాం, మళ్ళీ దీనికి వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఈ విధంగా చేసిన అప్పులు తీర్చలేక, చేసిన అప్పులు తీర్చడానికి మళ్ళీ ఎవరైతే తరచుగా అప్పులు చేస్తున్నారో అటువంటి వారు, అంటే రుణ బాధలు ఉంటాం, ఆర్థిక సమస్యలు అంటుంటాం కదా, అటువంటివి ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఈ మంగళవారం రోజు అంటే 14వ తారీఖున మంగళవారం రోజు, అదేవిధంగా ముఖ్యంగా జాతకంలో జ్యోతిష్ శాస్త్రరీత్యా కుజదోషం ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో సమస్యలు వస్తుంటాయండి. అంటే కుజదోషం ఉన్న వారిని, కుజదోషం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోమని చెప్తుంటాం. ఈ విధంగా జాతకంలో కుజదోషం వల్ల ఎవరికైతే ముఖ్యంగా దంపతుల మధ్య గొడవలు, సమస్యలు ఇటువంటివి బాగా
అధికంగా ఉందో అటువంటి దంపతులు అంటే భార్యాభర్తలు వారి యొక్క వైవాహిక జీవితం బాగుండడం కోసం అనునిత్యం ఎవరైతే గొడవ పడుతున్నారో, ఒకరినొకరు హింసించుకుంటున్నారో, ఒకరినొకరు తిట్టుకుంటున్నారో అటువంటి వారు కూడా వారి యొక్క వైవాహిక జీవితం బాగుండడం కోసం 14వ తారీఖు మంగళవారం చాలా ఇష్టమైనటువంటి రోజు, భౌమ అమావాస్య కాబట్టి తప్పకుండా కూడా ఆ రోజు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా అంటే రుణ బాధలు తీరడానికి, ఆదాయం పెరగడానికి, అదేవిధంగా కోర్టు కేసులు వంటి వాటి నుంచి త్వరగా బయటపడడానికి, అదేవిధంగా దాంపత్య జీవితంలో గొడవలు ఏమైనా ఉంటే బయటపడడం కోసం, అదేవిధంగా ముఖ్యంగా స్త్రీల జాతకంలో ఈ సంతాన స్థానం మీద కుజుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వారికి ఏమవుతుందంటే తరచుగా అబార్షన్స్ అవుతూ ఉంటాయండి. అంటే వివాహమైన తర్వాత సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలించక ఎవరికైతే తరచుగా ఈ గర్భస్రావాలు అవుతుందో అటువంటి వారు తప్పకుండా కూడా ఈ మంగళవారం అమావాస్య వచ్చింది చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజు కుజగ్రహ ఆరాధన యథాశక్తిగా చేయడం చాలా మంచిది. వీళ్ళంటే కుజుడికి పురోహితుల చేత జపం చేయించుకోవచ్చు, లేకపోతే నవగ్రహాలు ఎక్కడ మనకు ఆలయంలో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ప్రత్యేకంగా ఆ రోజు 9 కానీ 18 కానీ 27 కానీ ప్రదక్షిణలు చేసుకోవడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య వారి యొక్క ఆరాధన చేసుకుంటూ దాంతో పాటుగా ముఖ్యంగా రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని కానీ పఠిస్తే తప్పకుండా కూడా ఇందాక చెప్పుకున్నటువంటి సమస్యల నుంచి తేలిగ్గా వారు బయటపడతారు. కాబట్టి జాతకంలో కుజగ్రహ దోష తీవ్రత ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు తప్పకుండా కూడా ఈ మంగళవారం చాలా ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ విధంగా అంటే యథాశక్తిగా వారు పరిహారాలు చేసుకోవడం, కుజగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, అన్నిటికన్నా మించి అమావాస్య తిథి ఉంది కాబట్టి పితృదేవతల యొక్క ఆరాధన చేసుకోవడం, వారి పేరు మీద దాన ధర్మాలు చేయడం, అదేవిధంగా అన్నదానం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత 15వ తారీఖు బుధవారం నుంచి మనకు ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది. ఆషాఢ మాసం ప్రారంభం అనగానే ఈ నెల రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయమన్నమాట. అంటే ముఖ్యంగా వివాహాది శుభకార్యాలు ఆషాఢ మాసంలో ఎవరో కూడా చేయరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ 15వ తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. దాంతోపాటుగా గురుమూఢం కూడా ప్రారంభమవుతుంది. ఈ గురుమూఢమి ఉన్నంత కాలం కూడా ఎటువంటి శుభకార్యాలు కూడా చేయకూడదు. ఈ గురుమూఢమి 15వ తారీఖు బుధవారం నుంచి ప్రారంభమై అది ఎంతవరకు ఉందంటే ఆగస్టు 12వ తారీఖు దాకా ఈ గురుమూఢం కూడా కొనసాగుతుంది. ఒకవైపు ఆషాఢమాసం శుభకార్యాలు చేయము, గురుమూఢం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు అంటే వివాహాది శుభకార్యాలు ఏవి కూడా చేయకూడదు. సాధారణ కార్యక్రమాలు మాత్రమే చేసుకోవడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా 16వ తారీఖు గురువారం జగన్నాథ రథయాత్ర ఆ రోజు పూరిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ జగన్నాథుడి యొక్క ఆలయం ఉందో అక్కడంతా కూడా ప్రత్యేకంగా కూడా జగన్నాథ రథయాత్ర చేస్తూ ఉంటారు. ఆ రోజు ప్రత్యేకంగా జగన్నాథ స్వామి వారిని, మహావిష్ణువుల వారిని, శ్రీకృష్ణ భగవాన్ని ఎంత ఎక్కువగా పూజిస్తే అంత మంచిది. ఇక అదేవిధంగా 17వ తారీఖు శుక్రవారం నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం దాదాపుగా 6 మాసాల దాకా కొనసాగుతుంది. అంటే జ్యోతిష్శాస్త్రరీత్యా ఈ సంవత్సరం ఏదైతే ఉందో దాన్ని 2 కాలాలుగా విభజించారండి. ఒకటి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే మరొకటి దక్షిణాయన పుణ్యకాలం. ప్రధానంగా సూర్య భగవానుడు ఏ రోజైతే కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారో ఆ రోజు నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం దాదాపుగా 6 మాసాలు అంటే మళ్ళీ కూడా సంక్రాంతి పండుగ దాకా కూడా కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది అనమాట. కాబట్టి ముఖ్యంగా 17వ తారీఖు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఆ రోజు కూడా యథాశక్తిగా దాన ధర్మాలు చేయడానికి చాలా మంచి సమయం. కాబట్టి ప్రత్యేకంగా ఆ రోజు సూర్య భగవాని యొక్క ఆరాధన, సూర్య నారాయణ మూర్తి యొక్క ఆరాధనతో పాటుగా యథాశక్తిగా దాన ధర్మాలు చేయడం కూడా అందరికీ మంచిది అని చెప్పవచ్చు. విన్నారు కదండి ఈ వారం యొక్క ముఖ్యమైనటువంటి విశిష్ట రోజులేంటి, ఆ రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు మనం ఆచరించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని ఒక్కసారి తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు తెలుసుకుందాం. జూలై 12వ తారీఖు నుంచి జూలై 18వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ వారం వృషభ రాశిలో కుజుడు, మిథునంలో రవి, బుధుల యొక్క సంచారం కొనసాగుతుంది. ముఖ్యంగా 17వ తారీఖు నుంచి కర్కాటకంలో రవిగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అదేవిధంగా కర్కాటక రాశిలో గురుడి యొక్క సంచారం కొనసాగుతుంది. సింహంలో శుక్ర కేతువుల యొక్క కలయిక కూడా కొనసాగుతుంది. కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం ఉంటుంది. అలాగే వృషభం, మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం కొనసాగుతుంది. ఈ నవగ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరంగా ఏ విధంగా ఉంటుంది, ఒక్కొక్క రాశి వారు ఈ వారం ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి.
మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన కార్యక్రమాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం వల్ల కాస్త నిరాశకు లోనవుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ వారం ఈ రాశి వారు చాలా కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా తీర్థయాత్రలు అధికంగా చేయాలన్న కోరిక అధికమవుతుంది. దానికి సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పవచ్చు. ఇంట బయట కూడా వ్యతిరేక పరిస్థితులు ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా లోతుగా ఆలోచించి, అదేవిధంగా నిపుణులతో చర్చించి లేదా కుటుంబ పెద్దలతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మేషరాశి విద్యార్థులు ఈ వారం బాగా కష్టపడ్డ ఫలితం పెద్దగా కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు అని చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆర్థిక లావాదేవీలు వీరి అంచనాలకు భిన్నంగా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వీరి అవసరాలు తీరడం కోసం నూతన రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి నూతనంగా రుణం చేసేటప్పుడు, అప్పు చేసేటప్పుడు మేషరాశి వారు 1-4 సార్లు ఆలోచించుకొని నిజంగా అవసరం అనుకుంటే మాత్రమే రుణం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఇక కుటుంబపరంగా చూస్తే ముఖ్యంగా వీరి యొక్క బంధువులే వీరికి శత్రువులుగా మారతారు. దీనివల్ల వీరికి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా వీరు ఏం మాట్లాడినా కూడా కుటుంబ సభ్యులకు కూడా ఏమాత్రం కూడా నచ్చకపోవడం జరుగుతుంది. కొన్ని విషయాల్లో ముఖ్యంగా చెప్పాలంటే మౌనమే వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే శారీరక రుగ్మతలు కూడా కొంతవరకు ఈ రాశి వారిని బాగా కూడా చికాకుపరుస్తాయి. ముఖ్యంగా గొంతు, కళ్ళకు సంబంధించిన సమస్యలు కాస్త అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల కూడా ఈ వారం మీ రాశి వారు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక గృహ నిర్మాణాలు ఎవరైతే చేస్తున్నారో అక్కడ కూడా వారికి ఏదో ఒక రకమైనటువంటి ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తి కొందాం అని చెప్పి చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం అనుకున్నంత లాభాలు సంపాదించడం కాస్త కష్టమవుతుంది. అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి, లేకపోతే భాగస్వాముల మధ్య గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఈ వారం మేషరాశి ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని వివాదాలు కూడా పై అధికారులతో కానీ లేకపోతే సహచరులతో కానీ ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు కూడా ఈ వారం కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పారిశ్రామికవేత్తలు, క్రీడా రంగం వారు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటారు. టెక్నికల్ రంగం వారికి ఈ వారం కాస్త నిరాశ తప్పకపోవచ్చు. మహిళలకు కొన్ని ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి కాస్త ఓర్పుగా, నేర్పుగా ఆ సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. మొత్తం మీద మేషరాశి వారికి గోచార గ్రహ సంచారీత్యా గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. కాబట్టి కీలక నూతన నిర్ణయాలు ఏదైనా కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తే నిపుణులను కానీ లేక కుటుంబ పెద్దలను కానీ సంప్రదించి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చివరగా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం వీరు నిత్య పూజ ఏదైతే చేస్తున్నారో దాంతో పాటుగా నవగ్రహ స్తోత్రాలు కూడా యథాశక్తిగా ప్రతిరోజు పఠించే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. గోచార గ్రహ సంచార రీత్యా ఈ వారం వృషభరాశి వారికి జరగబోయే శుభాశు ఫలితాల విషయానికి వస్తే ఏ పని ప్రారంభం చేసినా అది పూర్తి చేసేంత వరకు విశ్రమించరు. తమ సత్తాను కూడా ప్రపంచానికి చాటుకుంటారు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కాస్త అధికంగా దృష్టి కూడా సారిస్తారు. చిరకాల పరిస్థితులను కూడా ఎట్టకేలకు తమ దారిలోకి తెచ్చుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకొని దానికి అనుగుణంగా ఈ వారం వీరు అడుగు కూడా ముందుకు వేస్తారు. అదేవిధంగా ఇతర వ్యక్తులకు సైతం మంచి సలహాలు అందిస్తూ వారి యొక్క ఉన్నతికి కూడా ఈ వారం వీరు తోడ్పడతారు అని చెప్పచ్చు. 10 మంది బాగుండాలి, 10 మందికి నాకున్నంతలో జ్ఞానాన్ని పంచాలి అనేటువంటి కోరిక ఈ వారం ఈ రాశి వారికి బాగా అధికమవుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఎవరైతే అదనపు ఆదాయం కావాలి అని చెప్పి అనుకుంటూ ఈ రాశి వారు గత కొంతకాలంగా ప్రయత్నం చేస్తూ ఫలితం రాక ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ వారం నుంచి కాస్త అదనపు ఆదాయం కూడా వీరికి సమకూరుతుంది అని చెప్పొచ్చు. అదేవిధంగా రుణ బాధలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవి తీరడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం వీరికి అనుకూలిస్తాయి. దీంతో పాటుగా సంపాదించిన డబ్బును కొంత పొదుపు చేద్దాం అన్న కోరిక కూడా అధికమై అటువైపుగా అడుగు ముందుకు వేస్తారు. కుటుంబపరంగా చూస్తే బంధువులను కలుసుకొని వారితో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాల సందడి కూడా వీరి ఇంట ఈ వారం కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా సోదరుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం ఈ రాశి వారికి పూర్తిగా లభిస్తుంది.
ఆరోగ్యం విషయానికి వస్తే ఇంతకాలం పడుతున్న ఆరోగ్య సమస్యలు క్రమేపీ కూడా తగ్గుముఖం పడుతుంది. మొత్తానికి ఆరోగ్యం మెరుగుపడాలి అని చెప్పి అనుకుంటూ చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం చక్కగా కూడా వీరికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ఇక ఎవరైతే స్థిరాస్తి కొనాలి అని చెప్పి అనుకుంటూ ఈ వృషభ రాశి వారు ప్రయత్నం చేస్తారో అటువంటి వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు, మంచి లాభాలు సంపాదిస్తారు. వ్యాపారం మరింతగా ఎలా పెంచుకోవాలి, మంచి లాభాలు ఎలా సంపాదించాలన్న వైపుగా ఆలోచించి అటువైపు వీరు అడుగు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా పని భారం బాగా ఎవరికైతే ఈ రాశి ఉద్యోగస్తులకు ఉందో అది ఈ వారం కాస్త తగ్గుతుంది. దీనివల్ల కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. వైద్య, రాజకీయ, పారిశ్రామికవేత్తలు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. టెక్నికల్ రంగం వారిలో పట్టుదల బాగా కూడా అధికమవుతుంది. మహిళలకు స్థిరాస్తి వ్యవహారాలు చక్కగా కూడా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ వారం గోచార గ్రహ సంచార రీత్యా వృషభ రాశి వారికి గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ఏదైనా కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటే అటువైపు అడుగు ముందుకు వేయడం చాలా మంచిది అని గోచార రీత్యా చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శివారాధన యథాశక్తిగా చేస్తూ ముందుకు సాగడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని అనుసరించి జరగబోయే శుభాశుభాల గురించి మనం చూస్తే ముఖ్యంగా అనుకున్న వ్యవహారాల్లో విజయం సాధించాలి అన్న పట్టుదల అధికమవుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుని ముందుకు వేసే ప్రయత్నం చేస్తారు. అనుకున్న కార్యక్రమాలను ఏదో ఒక విధంగా పూర్తి చేసి కాస్త ఊపిరి పీల్చుకుంటారు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఇక కొన్ని వ్రతాలు, పూజలు లాంటివి కూడా ఈ వారం వీరి గృహంలో నిర్వహించే ప్రయత్నం చేస్తారు. నూతన విద్యావకాశాల కోసం ఎవరైతే ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తూ ఫలించక ఇబ్బంది పడతారో అటువంటి వారి కోరిక ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా చూస్తే గత కొంతకాలంగా ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తొలగుతాయి. రుణ బాధలు, భారం కూడా కొంతవరకు తగ్గుతుంది. అదేవిధంగా నూతన పొదుపు మార్గాల వైపు కూడా ఈ వారం మీరు కాస్త ఆకర్షితులు అవుతారని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఇష్టమైన వ్యక్తిగా వీరికి గుర్తింపు లభిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించి ఒక ప్రణాళిక కూడా రూపొందించే పనులు నిమగ్నమవుతారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో విభేదాలు, మనస్పర్ధలు ఏమన్నా ఉంటే అవి కూడా సమసిపోతాయి అని చెప్పవచ్చు. కానీ ఆరోగ్యం విషయానికి వస్తే మాత్రం ఈ వారం కాస్త వీరు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం, అవసరం అనుకుంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుని సంప్రదించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఎవరైతే వాహనాలు కొనాలి, భూములు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరు ఆశించిన దానికన్నా లాభాలు కాస్త పెద్ద మొత్తంలో చేతికంతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారి కోరిక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రాజకీయవేత్తలు, కళారంగం వారికి ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. టెక్నికల్ రంగం వారికి ఈ వారం పట్టింది బంగారమా అన్నట్టుగా గడుస్తుంది. ముఖ్యంగా ఎవరైతే నూతన ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక కొలిక్కి వస్తుంది. మహిళలకు మనోధైర్యం బాగా కూడా పెరుగుతుంది. దీనివల్ల కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు అని చెప్పవచ్చు. మొత్తం మీద మిథున రాశి వారికి గత వారం కంటే కూడా ఈ వారం గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించడం, అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కాస్త ఆలోచన చేయడం ఈ వారం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. గోచార గ్రహ సంచారీత్యా కర్కాటక రాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని ముఖ్యమైన సమస్యల నుంచి ఈ వారం మీరు గట్టెక్కుతారు. మనసులో ఉన్న ఆలోచనలు కూడా తక్షణం అమలు చేస్తారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. ఇక ఏ కార్యక్రమాన్ని ఈ వారం చేపట్టినా అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు గత కొంతకాలంగా తీవ్రంగా చేస్తూ ఇంటర్వ్యూలకు హాజరవుతూ విజయాలు సాధించలేక ఇబ్బంది పడతారు అటువంటి వారికి ఈ వారం విజయాలు ప్రాప్తిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈ వారం వీరికి మెరుగుపడుతుంది. అదేవిధంగా కొంత మొత్తాన్ని పొదుపు పథకాల్లో వీరు పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల యొక్క వివాహ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవన్నీ కూడా కలిసి వస్తాయి. ముఖ్యంగా సంతాన మూలక శుభవార్తలు కూడా ఈ వారం ఈ రాశి వారు అందుకుంటారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా
నడుస్తున్న ఒక ముఖ్యమైన వివాదం కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి దంపతుల మధ్య ఇటువంటి సమస్య ఉంటే దాని పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిది. ఆరోగ్య విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎవరికైతే ఈ రాశి వారికి ఉన్నాయో అవి మాత్రం కాస్త ఇబ్బంది పడతాయి అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు కొనేందుకు తగిన ప్రణాళికలు కూడా రూపొందిస్తారు. మధ్యవర్తులను కూడా దీనికి సంబంధించి కలవడం, వారితో మాట్లాడడం కూడా ఎక్కువగా చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు గత కొంతకాలంగా ఉన్న ఇబ్బందులు, సమస్యలు తీరే వారం కాబట్టి అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా పై అధికారులు వీరికి నూతనంగా అప్పగించేటటువంటి బాధ్యతల పట్ల వీరు చాలా సంతోషాన్ని, సంతృప్తిని వ్యక్తం చేస్తారు. రాజకీయవేత్తలు, వైద్య రంగం వారి యొక్క ఆశలు కూడా నెరవేరుతాయి. టెక్నికల్ రంగం వారికి నూతన ఆశలు భవిష్యత్ పట్ల చిగురిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు ఈ వారం అంతా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. ముఖ్యంగా గోచార గ్రహించా ఈ రాశి వారి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం ఈ వారం చాలా మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ హనుమాన్ చాలీసా పఠించడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి విశ్లేషణ చేస్తే విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో, ప్రయత్నం చేస్తారో అటువంటి వారి కొలిక్క వస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అదేవిధంగా నిరుద్యోగుల యొక్క చిరకాల కళ కూడా ఫలిస్తుంది అని చెప్పొచ్చు. మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సరైన ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నాం అటువంటి వారు ఈ వారం ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలకు హాజరు కావడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక చిన్నాటి స్నేహితుల నుంచి అందే ఆహ్వానాలు వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో నిర్దేశించుకున్న కొన్ని లక్ష్యాలను ఈ వారం నుంచి మరి ప్రారంభం చేసి సాధించాలి అన్న కోరిక కూడా అధికమవుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే ఈ వారం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కుటుంబపరంగా చూస్తే బంధువులతో సంబంధ బాంధవ్యాలు తిరిగి మెరుగుపడతాయి. సంతానపరంగా ఒక ముఖ్యమైన సమాచారం కూడా ఈ రాశి వారు ఈ వారం అందుకుంటారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా సమన్వయ లోపం లాంటిది ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి ఇద్దరి మధ్య చక్కటి అవగాహన కూడా కుదురుతుందని చెప్పవచ్చు. ఆరోగ్యం విషయానికి వస్తే ఈ వారం ఆరోగ్యం కాస్త చికాకుపరిచిన క్రమేపీ సర్దుబాటు అవుతుంది. వైద్య సేవలు కూడా తగ్గించే ప్రయత్నమే చేస్తారని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పొచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఈ వారం వీరికి ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కూడా కొనసాగుతుంది. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎటువంటి బాధ్యతను పై అధికారులు వీరికి అప్పగించినా దాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. క్రీడా, పారిశ్రామిక రంగం వారి యొక్క కృషి ఫలిస్తుంది అని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా టెక్నికల్ రంగం వారు తమ నైపుణ్యతను నిరూపించుకుంటారో, తమ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక అబద్ధతా భావం ఉందో, ఉద్యోగం ఉంటుందో లేదో ఏమవుతుందని అది ఈ వారం కాస్త తొలగిపోతుందని చెప్పవచ్చు. మహిళలకు మానసిక శాంతి అధికమవుతుంది. ఇక ముఖ్యంగా సింహరాశి వారికి మొత్తం మీద గ్రహస్థితి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ వారం కాస్త సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునేందుకు మీరు కాస్త సమయాన్ని కేటాయించడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీకృష్ణ భగవానుల యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం పలుకుబడి బాగా కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక చర్చా కార్యక్రమాలు లాంటి వాటిలో కాస్త పాల్గొంటారు. ఎటువంటి వివాదం ఈ వారం తలెత్తిన తెలివితేటలతో ఆ వివాదం నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు కూడా వీరికి సంపూర్ణంగా అందుతాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైనా నూతనంగా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఆ నిర్ణయాన్ని అమలు చేయాలి అని చెప్పినప్పుడు ముఖ్యంగా కూడా కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయానికి గత కొంతకాలంగా పడిన ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కూడా వీరికి ఈ వారం కాస్త అధికంగా ఉంది. అలాగే ఏదైతే ఇంతకాలం అదనపు ఖర్చులు, అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు లాంటివి చేస్తారో అటువంటి వాటిని ఈ వారం తగ్గించుకుంటారు.
కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యుల అందరితో కూడా ప్రేమగా మసలుకుంటారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో ఏదైనా సమస్యలు లాంటివి ఉంటే తొలగిపోతాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని కీలక నూతన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు ఈ వారం వీరికి తలెత్తే అవకాశం ఉంది. కొద్దిగా వీరు ఔషధాలు కూడా అంటే మెడిసిన్స్ కూడా వాడాల్సి వస్తుందని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి వివాదాలు ఏమైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అవి పరిష్కారం అవుతాయి. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో గత కొంతకాలంగా ఉన్న ప్రతిష్టంభన తొలగి మంచి లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగస్తులు తమ ఊహలు నిజం కావడం వల్ల సంతోషంగా గడుపుతారు. నూతన ఉద్యోగాల్లో చేరాలి అని చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం ఈ రాశి వరకు కొలిక్కి వస్తాయి. ఇక క్రీడ, రాజకీయ, కళారంగ వారు కూడా సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు పట్టుదలతో వ్యవహరించి అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న సమయానికి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మహిళలు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం సఫలమవుతాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద కన్యరాశి గ్రహస్థ చాలా వరకు కూడా యోగదాయకంగా ఉన్నప్పటికీ నూతన నిర్ణయాలు తీసుకునేప్పుడు కాస్త నిదానంగా, జాగ్రత్తగా, లోతుగా ఆలోచించి తీసుకోవడం వీరికి శ్రీరామరాశిగా చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని యథాశక్తిగా ప్రతినిత్యం పఠిస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం తులారాశి వారికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే సన్నిహితులు, స్నేహితులు, అదేవిధంగా వీరికి ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా ఏదైనా కారణం వల్ల గతంలో దూరమై ఉంటే తిరిగి వారితో సఖ్యత నెలకొంటుంది. కాబట్టి అటువైపు అంటే సఖ్యత కోసం ప్రయత్నించడం మంచిదని చెప్పవచ్చు. ఇక గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేసి విజయాలు సాధిస్తారు. అదేవిధంగా అనుకోకుండా నూతన వ్యక్తుల వల్ల కొన్ని సమస్యలు ఈ వారం వీరికి ఏదో ఒక రూపంలో ఎదురైనా చాకచక్యంగా వాటిని కూడా అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలను ఏకాగ్రతతో పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు కొంతకాలంగా చేస్తారో అందులో ఈ వారం కదలికలు ప్రారంభమవుతుంది. దీనివల్ల వీరు ఉత్సాహంగా కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరంగా వస్తే అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం కొలిక్కి వస్తాయి. అదేవిధంగా కొంతమంది వ్యక్తులకు డబ్బు ఇచ్చి అది వసూలు కాక ఇబ్బంది పడుతున్న వారు అంటే మొండి బకాయిలు అంటే అటువంటి ఏదైనా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే అది కూడా ఎంతో కొంత వసూలయ్యేటువంటి అవకాశం అధికంగా ఉంది. అదేవిధంగా ఖర్చులను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తూ దాంతోపాటుగా సంపాదిస్తున్నటువంటి డబ్బును కొద్దిగా పొదుపు పథకాల్లో కూడా పెట్టే ప్రయత్నం ఈ వారం మీరు చాలా ఎక్కువగా చేస్తారని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే వివాహాది శుభకార్యాలాంటి వాటికి సంబంధించి బంధువులతో వీరు చర్చిస్తారు. సోదర వర్గం వారితో మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అందరూ కలిసి సమైక్యంగా ఒక నిర్ణయానికి కూడా రావడం జరుగుతుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక దైనందిన కార్యక్రమాలు యథావిధిగా పూర్తి చేస్తారు. ఎవరైతే వాహనాలు, స్థలాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఊహించని లాభాలు ఈ వారం చేతికందడం వల్ల వీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింతగా పెంచుకోవాలి అంటూ ఎవరైతే ఆలోచనలు చేస్తూ ప్రయత్నం చేస్తారో ఆ కోరికలన్నీ కూడా కొలిక్కి వస్తాయి అని చెప్పచ్చు. భాగస్వాములతో సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం వీరికి అందే ఒక ముఖ్యమైన సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో ఉద్యోగ జీవితంలో జరిగిన చేసిన తప్పులను, పొరపాటును సరిదిద్దుకొని ముందుకు సాగుతారు. వైద్య, రాజకీయ, కళారంగం వారికి పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. టెక్నికల్ రంగం వారు మంచి పేరు సంపాదిస్తారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి లక్ష్యాలను సాధిస్తారు అని చెప్పవచ్చు. మొత్తం మీద తులారాశి వారికి ఈ వారం గ్రహిస్తే చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం, ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క దండకాన్ని పట్టించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి గోచార గ్రహ సంచారరీత్యా ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల గురించి ఆలోచన చేస్తే అందరికీ వీరి పట్ల విశేష ప్రేమాభిమానాలు కలుగుతాయి అని చెప్పొచ్చు. అది 10 మందిని కూడా ఈ వారం నవ్విస్తూ మాట్లాడుతూ ఈ వారం ముందుకు సాగుతారు. సమాజ సేవల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో కూడా ఈ వారం వీరు విజయాలు సాధిస్తారు అని చెప్పొచ్చు. అదేవిధంగా సంఘంలో ప్రముఖ వ్యక్తులతో కూడా పరిచయాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తారో వారు కూడా ఈ వారం శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక వ్యవహారాల్లో ఇంతకాలంగా ఉన్నటువంటి ఇబ్బందులు లాంటివి ఏదైనా ఉంటే కూడా తొలగిపోతాయి. రుణ బాధలు కూడా చాలా వరకు తగ్గుతాయి. అదేవిధంగా
పొదుపు బాటలో కూడా ఈ వారం వీరు కూడా పయనిస్తారు అని చెప్పవచ్చు. కుటుంబంగా వస్తే ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఈ వారం చక్కటి అవగాహన ఏర్పడుతుంది. దీనివల్ల గత కొంతకాలంగా వీరి మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలన్నీ కూడా ఈ వారం సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా సంతాన రీత్యా కూడా వీరు శుభవార్తలు అందుకుంటారు. బంధువులతో కూడా వీరు సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే స్వల్ప అనారోగ్య రుగ్మతలు వీరిని బాధించే అవకాశం మాత్రం ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా సరైన వైద్య సేవలు పొందడం కూడా చాలా మంచిది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పకుండా కూడా వైద్యుల్ని కలవడం మంచిదని చెప్పవచ్చు. ఇక వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయడంలో మధ్యవర్తుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అదేవిధంగా పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించి ఊపిరి పీల్చుకుంటారు. క్రీడ, పారిశ్రామిక, కళారంగం వారికి విశేష యోగదాయకమైన వారంగా చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి కూడా ఈ వారం పరిస్థితులు కాస్త అనుకూలంగా మారతాయి. మహిళలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని చెప్పవచ్చు. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి గోచార సంచారీత్యా గ్రస్తి చాలా విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారు తప్పకుండా కూడా వైద్యులను కలవడం, వారి అందించే అమూల్యమైనటువంటి సలహాలు పాటించే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని మాత్రం చెప్పక తప్పడం లేదు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం అందే ఒక ముఖ్యమైన వార్త చాలా ఊరట కలిగిస్తుంది. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్య సానుకూలంగా పరిష్కారం అవ్వడం ఈ వారం వీరికి చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తుంది అని చెప్పచ్చు. సమాజ సేవలో కూడా తమ వంతు పాత్ర నిర్వహిస్తారు. విద్యార్థులకు కూడా అవకాశాలు బాగా పెరుగుతాయి. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలి అని చెప్పి అనుకుంటూ ఈ రాశి వారు అంటే ధనురాశి వారు ప్రయత్నం చేస్తారో వారి కోరిక కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్థిక వ్యవహారాలు కూడా మరింత సంతృప్తికరంగా ఈ వారం ఉంటాయి. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. కుటుంబ రంగస్తే శుభకార్యాలకు సంబంధించి కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలు కూడా బాగా మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. ఆరోగ్యపరంగా చూస్తే కొంత స్వస్థత కూడా చేకూరుతుంది. వైద్యపరంగా సేవలు కూడా కాస్త తగ్గించుకుంటారని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి కొనుగోలులో ఎవరి ప్రమేయం లేకుండానే సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపార లావాదేవీలు బాగా కూడా పుంజుకుంటాయి. తగినంత లాభాలు కూడా ఈ వారం ఈ రాశి వారు సంపాదిస్తారు. ఉద్యోగస్తుల యొక్క అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విధి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను తేలిగ్గా అధిగమిస్తారు. వైద్య, కళ, పారిశ్రామికవేత్తలకు ఉత్సాహం అధికమవుతుంది. ఇక టెక్నికల్ రంగం వారిలో గత కొంతకాలంగా ఉన్న భయాలు, అనుమానాలన్నీ కూడా నివృత్తి అయ్యే అవకాశం ఈ వారం వీరికి కాస్త అధికంగా ఉంది. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది అని ఒక్క మాట చెప్పవచ్చు. మొత్తం మీద ధనురాశి వరకు కూడా గోచార గ్రహ సంచారీత్యా గ్రహాల యొక్క అనుకూలత ఈ వారం కాస్త అధికంగానే ఉందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం యథాశక్తిగా పారాయణం చేసే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఇతర వ్యక్తులకు సహాయం అందించడంలో ముందుంటారు. ఆత్మీయులతోటి కూడా ఈ వారం మీరు సంతోషకరంగా గడుపుతారు. దైవ కార్యక్రమాలు చేపడతారు. నోములు, వ్రతాలు ఇటువంటివి ఇంట్లో ఎక్కువగా ఈ వారం చేస్తుంటారని చెప్పవచ్చు. గతంలో చేపట్టిన కార్యక్రమాలను ఈ వారం పూర్తి చేస్తారు. గత కొంతకాలం నుంచి వేధిస్తున్న ఒక సమస్యను తమకు తాముగా ఈ వారం మీరు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. రుణాలు చేయాల్సిన అవసరం లేకుండా ఈ వారమంతా కూడా గడుపుతారని చెప్పవచ్చు. కుటుంబరంగా చూస్తే వీరి యొక్క ఆలోచనలను కుటుంబ సభ్యులకు వివరించే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా సోదర వర్గం వారితో ఏదైనా సమస్యలు లాంటివి ఉంటే అవన్నీ కూడా తొలగిపోయి వారితో కూడా సఖ్యత ఏర్పడుతుంది. గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకొని అందరినీ కూడా ఆకట్టుకొని ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇక ఆరోగ్యం విషయానికి వస్తే గత వారం కంటే కూడా ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా వీరి మనస్సులో ఏవైతే లేనిపోని ఆలోచనల వల్ల ఇబ్బంది పడతారో అటువంటి ఆలోచనలను వీరు నియంత్రించుకొని ప్రశాంతంగా గడిపే ప్రయత్నం చేస్తారు. అలా చేయడం కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక వాహనాలు, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకున్న వారి కోరిక కూడా ఒక లెక్క వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాల్లో ఎదురవుతున్న అవరోధాలు, ఆటంకాలను అధిగమిస్తారు.
ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. తోటి ఉద్యోగస్తులతో సరదాగా గడుపుతారు. విందు వినోదాల్లో కూడా పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి పరిస్థితులు క్రమేపీ కూడా అనుకూలిస్తుంది. టెక్నికల్ రంగం వారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. మహిళలు ఉత్సాహంగా అడుగులు ముందుకు వేస్తారు అని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన మాత్రం ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది. వీరింట సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం కూడా ప్రతిరోజు మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. గోచార గ్రహ సంచార రీత్యా కుంభరాశి వారు ఈ వారం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు బాగా కూడా పెరుగుతాయి. అదేవిధంగా ప్రముఖ వ్యక్తులు వీరి మీద నమ్మకంతో కొన్ని నూతన బాధ్యతలను కూడా అప్పగించే ప్రయత్నం చేస్తారు. ఇక ఎవరేమన్నా మౌనంగా ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం ఈ రాశి వారికి చెప్పదగిన సూచన అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం కొంతవరకు పెరుగుతుంది. దీనివల్ల ఈ వారం అవసరాలు కూడా తీరుతాయి. అదేవిధంగా ఎవరైతే రుణ బాధలతో బాగా ఇబ్బంది పడతారో అటువంటి వారికి మాత్రం ఈ వారం ఏదో విధంగా డబ్బు చేతిలో ఉంటుంది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులు వీరంటే ఇష్టాన్ని, గౌరవాన్ని చూపుతారు. కుటుంబ బాధ్యతలు కూడా కొన్ని నూతనంగా వీరు స్వీకరించాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే కొద్దిపాటి అనారోగ్య సమస్యలు మాత్రం ఈ వారం తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా మితిమీరినటువంటి ఆహారం తీసుకోవడం, నిద్రలేమి లాంటి సమస్య ఈ వారం వీరికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త నిద్ర కోసం సమయాన్ని వెచ్చించడం, అదేవిధంగా ఆహారం తీసుకునేప్పుడు కాస్త స్వల్పంగా తీసుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది. స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యలు ఏమన్నా ఉంటే కూడా వాటి నుంచి బయటపడతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన వ్యాపారాలు ప్రారంభం చేస్తారు. నూతన వ్యూహాలతో వీరు ముందుకు సాగి మంచి లాభాలు సంపాదించే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తారో అటువంటి వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఇక క్రీడా, వైద్య, రాజకీయ రంగం వారికి వారమంతా కూడా ఉత్సాహంగా గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేయాల్సి వస్తుంది. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశివారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. గోచార గ్రహ సంచారరీత్యా మీనరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే గత కొంతకాలంగా సమాజంలో కానీ ఇంట్లో కానీ ఏమాత్రం కూడా నన్ను ఎవరు గౌరవించడం లేదు, గుర్తించడం లేదు అని ఎవరితో అనుకుంటారో అటువంటి వారికి ఈ వారం చక్కగా గౌరవ మర్యాదలు దక్కుతాయి అని చెప్పవచ్చు. సన్నిధులతోటి ఈ వారం మీరు ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రల పట్ల కాస్త మక్కువ చూపుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏవైతే ఏర్పడతాయో అది వీరి భవిష్యత్తుకు చక్కగా కూడా ఉపయోగపడతాయి అని చెప్పవచ్చు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదుగుతాయి. కొన్ని సంఘటనలు వీరిలో తీవ్రమైన ఆలోచనలకు కూడా కారణమవుతుంది. అంటే ఈ వారం జరిగే కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తే మరికొన్ని సంఘటనల గురించి ఎక్కువగా వీరు ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పవచ్చు. చేపట్టిన కార్యక్రమాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించి పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆదాయానికి ఇంతకాలం పడ్డ ఇబ్బందులు తీరడానికి ఈ వారం ఒక చక్కటి మార్గం వీరికి లభిస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా అదనపు ఖర్చులు, అనవసరపు ఖర్చులు, దుబారా ఖర్చులు లాంటివి ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అటువంటి వారు తాము ఒక్కసారి ఆలోచించుకొని వాటిని నియంత్రించుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ సమస్యలను వీరు తమ సొంత తెలివితేటలతో, ఆలోచనలతో, అనుభవంతో పరిష్కరించుకుంటారని చెప్పొచ్చు. సోదర వర్గం వారితో సత్సంబంధాలు కూడా ఈ వారం నెలకొంటుంది. ఆరోగ్యం విషయానికి వస్తే గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్య నుంచి ఈ వారం వీరు తేలికగా బయటపడతారు. ఇక వాహనాలు, స్థలాలు కొనాలా వద్దా అని ఎవరైతే గత కొంతకాలంగా ఒక రకమైన సందిగ్ధంలో ఉన్నారో అటువంటి వారు ఆ సందిగ్ధం నుంచి బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ఎలా చేయాలి అన్నట్టుగా ఎక్కువగా ఆలోచించి అవసరమని చెప్పి అనుకుంటే నిపుణులను కూడా సంప్రదించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా భాగస్వాముల యొక్క సలహాలు కూడా ఈ వారం వీరు తీసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో నూతన బాధ్యతలను ఈ వారం వీరు స్వీకరించాల్సి వస్తుంది. పని ఒత్తిడి కూడా బాగా ఎదురవుతుంది. ఎంత పని ఒత్తిడి ఎదురైనా ధైర్యంగా ఆ పని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, కళారంగం వారికి సంతోషకరమైన వార్తలు కొన్ని అంతాయి. టెక్నికల్ రంగం వారు శక్తి యుక్తులను అన్నింటినీ కూడా ఉపయోగించి కొన్ని సమస్యలు ఈ వారం పరిష్కరించుకుంటారు అని చెప్పవచ్చు.
మహిళలకు నూతన విద్య ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద మీన రాశి వారికి ఏలినాటి శని యొక్క ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ ఇతర గ్రహాల యొక్క ప్రభావం కాస్త అనుకూలంగానే ఉంది కాబట్టి మనసులో ఉన్న అనవసరపు ఆలోచనలను దుబారా ఖర్చులు ఏవైతే చేస్తారో వాటిని తగ్గించుకుని ముందుకు సాగడం ఈ వారమంతా కూడా వీరికి శ్రేయస్కరం అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేయడం, ముఖ్యంగా కనకధార స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారమంతా కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయడం వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారమంతా కూడా గ్రహిస్తే ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాల్టి వారఫలాల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మరికొన్ని నూతన అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.